సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। అమరావతికి నిధులు వచ్చాయి। విశాఖలో ఉన్మాది ఘాతుకం। చండీగఢ్ మదురై ఎక్స్‌ప్రెస్ లో దొంగలు పడ్డారు। ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలతో పాటు సుదీర్ఘ వేసవి। సొంత గడ్డపై ఆర్సీబీ ఓటమి। అజీర్తికి కారణాలు పరిష్కారాలు। ఈరోజు వార్తలను చూద్దాం। అమరావతికి నిధులు వచ్చాయి। రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది। ప్రపంచ బ్యాంక్ నుంచి తొలి విడత రుణం కింద 3535 కోట్లు విడుదలయ్యాయి। ఈ నిధులు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యాయి। తాజాగా ప్రపంచ బ్యాంక్ నిధులు విడుదల చేయడంతో త్వరలో ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కూడా మొదటి విడత రుణం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి। రాజధాని కోసం ప్రపంచ బ్యాంక్ 6700 కోట్లు, ఏడీబీ 6700 కోట్లు కలిపి మొత్తం 13400 కోట్లు అప్పుగా ఇస్తున్నాయి। మరో 1400 కోట్లను కేంద్రం ఏపీకి ప్రత్యేక సాయంగా అందిస్తోంది। ఈ నిధులను రాష్ట్ర రుణ పరిమితిలో లెక్కించకూడదని కేంద్రం నిర్ణయించింది। హడ్కో నుంచి 11000 కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది। దీనికి సంబంధించి అనుమతి లేఖ కూడా రాష్ట్రానికి వచ్చింది। అలాగే జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ నుంచి మరో 5000 కోట్ల రుణాలు తీసుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి। విశాఖలో ఉన్మాది ఘాతుకం। తనతో పెళ్లికి నిరాకరించిందనే కక్షతో యువతిపైన ఆమె తల్లిపైన విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడో ఉన్మాది। ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది। ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగడి మండలం పుర్లి గ్రామానికి చెందిన నక్కారాజు కొన్నాళ్ల క్రితం విశాఖ వలస వచ్చి కొమ్మాదిలో ఉంటున్నారు। ఆయన కుమార్తె దీపిక నర్సింగ్ పూర్తి చేసి ఒక స్కిన్ కేర్ సెంటర్లో పనిచేస్తోంది। నవీన్ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతున్నాడు। ఉద్యోగం లేకుండా ఖాళీగా జులాయిగా తిరిగేవాడికి తన కుమార్తెను ఇచ్చేది లేదని తల్లి లక్ష్మి తెగేసి చెప్పింది। దీంతో దీపిక పైన ఆమె కుటుంబ సభ్యులపైన నవీన్ కక్ష పెంచుకున్నాడు। బుధవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో కొమ్మాదిలోని దీపిక ఇంట్లోకి ప్రవేశించాడు। వెంట తీసుకువెళ్లిన కత్తితో దీపిక తల్లిపై విచక్షణారహితంగా దాడి చేశాడు। తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది। అనంతరం దీపికపై కత్తితో దాడి చేయడంతో ఆమె తీవ్ర గాయాల పాలై అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది। ఆమె కూడా మరణించిందని భావించిన నవీన్ అక్కడి నుంచి బైక్పై పరారయ్యాడు। శ్రీకాకుళం వైపు వెళ్తున్న నవీన్ను పోలీసులు పట్టుకుని విశాఖకు తరలించారు। కాగా హోంమంత్రి అనిత ఈ ఘటనపై సిపితో మాట్లాడారు। సీఎం చంద్రబాబు స్పందిస్తూ ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం అన్నారు। చండీగఢ్ మదురై ఎక్స్‌ప్రెస్లో దొంగలు పడ్డారు। అర్ధరాత్రి కావిస్తోంది। చండీగఢ్ మదురై సూపర్ ఫాస్ట్ రైలు పరుగులు తీస్తోంది। కొందరు ప్రయాణికులు అప్పటికే నిద్రలోకి జారుకున్నారు। మరికొందరు నిద్రపోవడానికి సిద్ధమవుతున్నారు। ఇంతలోనే రైలు ఒక్కసారిగా ఆగింది। క్షణాల్లోనే దోపిడీ దొంగలు చెలరేగిపోయారు, హల్చల్ చేశారు। ప్రయాణికులు ఎదురు తిరగడంతో పరారయ్యారు। మంగళవారం అర్ధరాత్రి నెల్లూరు జిల్లా ఆలూరు రోడ్ స్టేషన్ సమీపంలో సినిమా ఫక్కీలో జరిగిన సంఘటన ఇది। పోలీసులు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అల్లూరు రోడ్డు స్టేషన్కు కిలోమీటర్ దూరంలో ఎగువ మార్గం హోమ్ సిగ్నల్ వద్ద రైళ్లను ఆపి దోచుకునేందుకు దొంగలు మాస్టర్ ప్లాన్ వేశారు। దీనికోసం ఏకంగా సిగ్నల్ పనిచేయకుండా సాంకేతిక సమస్యను సృష్టించారు। రైలు పట్టాల కట్ పాయింట్ వద్ద నాణేలు పెట్టి రైలు సిగ్నల్ వ్యవస్థను డ్రాప్ చేశారు। అలాగే సమీపంలో ఉండే సిగ్నల్ బోర్డులో వైర్లను కత్తిరించి సిగ్నల్ను హ్యాక్ చేశారు। మంగళవారం రాత్రి 11:10 ప్రాంతంలో హౌరా నుంచి బెంగళూరు వెళ్లే సూపర్ ఫాస్ట్ రైలును ఇలా ఆపేందుకు ప్రయత్నించారు। అప్పటికే రైలు చాలా వేగంగా ప్రయాణిస్తోంది। సిగ్నల్ చూసి లోకో పైలట్ బ్రేకులు వేసినప్పటికీ 3 నిమిషాల తర్వాత అది ఆలూరు రోడ్ స్టేషన్లో ఆగింది। 40 నిమిషాల తర్వాత చండీగఢ్ మదురై సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 11:50 ప్రాంతంలో లోకో పైలట్ ఎల్లో సిగ్నల్ను గమనించి వెంటనే బ్రేకులు వేశాడు। అంతకు ముందు స్టేషన్లోనే
స్లీపర్ కోచుల్లోకి 2 దొంగలు ప్రయాణికుల్లా ఎక్కారు. మరో 3 దొంగలు కింద ఉండి సిగ్నల్ ట్యాంపర్ చేశారు. రైలు ఆగగానే కింద ఉన్న దొంగలు లోపలికి ఎక్కారు. అప్పటికే లోపలున్న వాళ్లతో కలిసి S4, S5 కోచుల్లోని ప్రయాణికులపై పడి నగలు దోచుకునేందుకు ప్రయత్నించారు. 2 బంగారు గొలుసులు, హ్యాండ్ బ్యాగులు లాక్కున్నారు. ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. ఇతర బోగిల్లో ఉన్న ప్రయాణికులంతా అప్రమత్తమయ్యారు. మూకుమ్మడిగా దొంగలపైకి తిరగబడ్డారు. ఈ పరిణామం ఊహించని దొంగలు రైల్లోంచి దిగి పరుగులు తీశారు. ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలతో పాటు సుదీర్ఘ వేసవి. పసిఫిక్ మహాసముద్రంలో లానినా ముగిసింది. ప్రస్తుతం తటస్థ పరిస్థితులు ప్రారంభం కావడంతో భూమధ్య రేఖకు ఆనుకుని తూర్పు, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో సాధారణం కంటే తక్కువగా ఉండే ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చాయి. దీంతో 4 నెలల పాటు కొనసాగిన లానినా ముగిసి తటస్థ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులు సెప్టెంబర్, నవంబర్ వరకు కొనసాగే అవకాశాలున్నాయని అంచనా వేయడం జరిగింది. రానున్న నైరుతి రుతుపవనాల సీజన్లో తటస్థ పరిస్థితులు పోయి ఎల్నినో వచ్చే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ తేల్చి చెప్పింది. అయితే పసిఫిక్ మహాసముద్రంలో తటస్థ పరిస్థితులు కొనసాగుతున్నా దేశంలో ప్రస్తుత వేసవి సీజన్లో ఎండలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. ఎక్కువ రోజులు పగటి ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగానే నమోదవుతాయని, వచ్చే 3 నెలల్లో డబుల్ సమ్మర్ ఎఫెక్ట్ ఉంటుందని అన్నారు. దేశంలో రాను రాను వడగాడ్పులు, అధిక ఉష్ణోగ్రతల నమోదుతో పాటు సుదీర్ఘమైన వేసవికాలం కొనసాగుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు వేసవిగా పరిగణిస్తుంటారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే వేసవి తీవ్రత మొదలయ్యింది. వేసవికాలం సుదీర్ఘంగా కొనసాగడం, పగలు రాత్రి వేడి వాతావరణం నెలకొనడం ప్రజల ఆరోగ్యం, జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దిగుబడులు తగ్గడం, కొన్ని పంటలు బాగా దెబ్బతినడంతో వ్యవసాయ రంగం నుంచి వచ్చే ఆదాయం తగ్గుతుంది. ఇప్పటి వరకు కొనసాగుతున్న పంటల సాగు విధానాలు, ప్రజల జీవన విధానం, ముఖ్యంగా ఇళ్ల నిర్మాణాల్లో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సొంత గడ్డపై ఆర్సీబీ ఓటమి. కోల్కతా, చెన్నైలో విజయాలతో సీజన్ను చురుగ్గా ఆరంభించిన ఆ జట్టు చిన్నస్వామి స్టేడియానికి రాగానే ఓటమి రుచి చూసింది. బుధవారం గుజరాత్ టైటన్స్తో మ్యాచ్లో టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ పుంజుకొని మెరుగైన స్కోర్ సాధించిన ఆర్సీబీ బౌలర్ల వైఫల్యంతో తొలి ఓటమిని ఖాతాలో వేసుకుంది. గత సీజన్ వరకు బెంగళూరుతో ఉండి ఈ సీజన్కు గుజరాత్కు మారిన సిరాజ్ సూపర్ బౌలింగ్తో తన మాజీ జట్టుకు గట్టి దెబ్బతీయగా, బట్లర్ సూపర్ ఇన్నింగ్స్తో టైటాన్స్ను గెలిపించాడు. IPL 18లో గుజరాత్కు వరుసగా 2వ విజయం. బుధవారం ఆ జట్టు 8 వికెట్ల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది. మొదట ఆర్సీబీ 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. లివింగ్స్టన్ 54 పరుగులు, జితేష్ శర్మ 33 పరుగులు, టిమ్ డేవిడ్ 32 పరుగులు మెరిశారు. సిరాజ్ 3 వికెట్లు, సాయి కిషోర్ 2 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ 1 వికెట్తో ఆర్సీబీకి కళ్ళెం వేశారు. బట్లర్ 39 బంతుల్లో 73 నాటౌట్, సాయి సుదర్శన్ 36 బంతుల్లో 49 మెరవడంతో లక్ష్యాన్ని గుజరాత్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. అజీర్తి సమస్యకు కారణాలు, పరిష్కారాలు. మన జీర్ణాశయం తిన్న ప్రతి పదార్థాన్ని క్షణాల్లో జీర్ణించుకోలేదు. కొన్ని పదార్థాలు పూర్తిగా జీర్ణమవడానికి కొన్ని రోజుల సమయం కూడా పడుతుంది. ఫలితంగా కొందరిలో అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు మొదలవుతాయి. రెడ్ మీట్ అనేది భారీ మాంసకృతులను కలిగి ఉంటుంది. దీన్ని శరీరం పూర్తిగా జీర్ణించుకోవడానికి 72 గంటల సమయం పడుతుంది. ఈ మాంసం సాంద్రత ఎక్కువ కాబట్టి దీన్ని మన జీర్ణ వ్యవస్థ సులభంగా విచ్ఛిన్నం చేసుకోలేదు. దీంతో రెడ్ మీట్ తరచుగా తింటున్నప్పుడు జీర్ణాశయంలో జీర్ణరసాలు సరిపడా ఉత్పత్తి కానప్పుడు కడుపు ఉబ్బరం, పొట్టలో అసౌకర్యం, జీర్ణ ప్రక్రియ మందగించడం వంటి సమస్యలు వేధిస్తాయి. కొవ్వులు, జిడ్డుతో కూడిన సంక్లిష్టమైన పదార్థాలను జీర్ణించుకోవడానికి కూడా మన శరీరం ఎక్కువ సమయం తీసుకుంటుంది. బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైలు అరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అలాగే ఫ్రైడ్ చికెన్, పిజ్జాల్లో ఉండే అత్యధిక సంతృప్త కొవ్వులు కడుపు ఉబ్బరం, కడుపులో అసౌకర్యం కలిగిస్తాయి.
వీటిలోని అదనపు సోడియం, కృత్రిమ చక్కెరలు, తీపి పదార్థాలు జీర్ణ ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. డోనట్స్, కేక్స్, బిస్కెట్లు వంటి తీపి పదార్థాలు పేగుల్లోని చెడు బ్యాక్టీరియాకు ఆహారంగా మారతాయి. ఆ బ్యాక్టీరియా ఆయా పదార్థాల్లోని చక్కెరలను కొల్లబెట్టడం మూలంగా కడుపు ఉబ్బరం వేధిస్తుంది. కాబట్టి పేగులు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఈ పదార్థాలకు అల్లం చేర్చుకోవాలి. బ్రోకోలీ, చిలకడ దుంపలు వంటి అత్యధిక పీచు కలిగిన కూరగాయలను తరచూ ఆహారంలో జోడించుకోవాలి. అలాగే ఆరోగ్యకరమైన మూలాలు కలిగిన కొవ్వులు, ప్రోటీన్, సంక్లిష్ట పిండి పదార్థాలను ఎంచుకోవాలి. అజీర్తితో పొట్టలో అసౌకర్యం వేధించినప్పుడు ఎక్కువ నీళ్లు తాగాలి. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలి. అలాగే అత్యధికంగా శుద్ధి చేసిన పదార్థాలు తినడం మానివేయాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. 5 ఏళ్లలో 20,000 స్టార్టప్లు లక్ష్యం. నూతన ఆవిష్కరణలకు ఏపీని కేంద్రంగా చేస్తాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో భాగస్వాములు కావాలి. పారిశ్రామికవేత్తలు, మేధావులకు సీఎం చంద్రబాబు పిలుపు. జాబిల్లిపై శాశ్వత నిర్మాణం. బ్యాక్టీరియాతో ఇటుకలు తయారీ. చంద్రునిపై శాశ్వత నిర్మాణాలు చేపట్టే దిశగా ముందడుగు పడింది. దీనికి ఇటుకలను ఉపయోగిస్తే అవి అక్కడి తీవ్రమైన వేడి, చలి కారణంగా బేటలు వారే ప్రమాదం ఉంది. అందుకే అక్కడ భవన నిర్మాణానికి ఉపయోగించే ఇటుకల్లో స్పోరోసార్సినా పాస్చరి అనే బ్యాక్టీరియాను ఉపయోగిస్తున్నారు. ఇది తీవ్ర తాపం వల్ల ఇటుకల్లో కలిగే పగులను నివారిస్తుంది. ఇందుకోసం బ్యాక్టీరియా ద్రావకాన్ని గోరుచిక్కుడు మొక్కల్లో తయారు చేసిన జిగురును చంద్రుడిపై లభించే మట్టి వంటి పదార్థాన్ని ఉపయోగించి ఇటుకలు తయారు చేశారు. వాట్సాప్లో లింకుపై క్లిక్ చేసి 2.27 కోట్లు పోయాయి. అధిక లాభాల ఆశ చూపిస్తూ అమాయకుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా వాట్సాప్లో పంపిన లింక్పై క్లిక్ చేసిన ఓ ఉద్యోగి నుంచి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరిట భారీ మోసానికి తెగబడ్డారు. తివారీకి మొదట వాట్సాప్లో ఒక లింక్ వచ్చింది. దానిపై క్లిక్ చేసి మోసపూరిత ట్రేడింగ్ అప్లికేషన్ యాప్ డౌన్లోడ్ చేయగా 2 డీమ్యాట్ ఖాతా నంబర్లు వచ్చాయి. స్టాక్ ట్రేడింగ్ నుంచి భారీ లాభాలు వస్తాయని హామీ ఇవ్వడంతో ఆపరేటర్ల మాటలు నమ్మిన తివారీ 2.27 కోట్లు పోగొట్టుకున్నారు. ముస్లిం విద్యార్థులకు ఉచిత విద్యా పథకం. కార్పొరేట్ కళాశాలల్లో జేఈఈ నీట్ శిక్షణ వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి. వక్ఫ్ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం. విజయనగరంలో పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్ప్రెస్. విజయనగరం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. నాందేడ్ నుంచి సంబల్పూర్ వెళ్తున్న నాగావళి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. బుధవారం ఉదయం 11:50 సమయంలో విజయనగరం స్టేషన్ విడిచి వెళ్లిన రైలు 3 నిమిషాల్లోనే ప్రమాదానికి గురైంది. అయితే ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగలేదని అధికారులు తెలిపారు. ఐపీఎల్లో నేడు కోల్కతా వర్సెస్ హైదరాబాద్. కోల్కతా వేదికగా 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.